కిందికి ఏలయనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. అయ్యా, ఈ ఆస్తితో ఈ దండంతో ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయండి అయ్యా అని హెబ్రీయులు ప్రారంభంలో తమ జీవితాన్ని సువార్తగా మలుచుకున్నారు. అర్థమవుతుందా? రక్షణ జీవితం బాప్తిస్మం పొందేటప్పుడే నీకు పరలోకపు దేవుడు తండ్రి అని, ఆయన పరలోకంలో స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడని, అది శ్రేష్టమైనది స్థిరమైనది. భూమి మీద ఆస్తి అస్థిరమైంది. నీ దగ్గర ఉంటుంది, రేపు నీ దగ్గర ఉంటుందో ఉండదో. దొంగొచ్చి దొంగతనం చేసి దొంగిలుతాడు, హత్య చేసి నీ దగ్గర ఉన్నదంతా దోచేసుకుంటాడు. స్థిరం కాదు, గుర్తుపెట్టుకోండి. భూమి మీద కనిపించే ఏది స్థిరమైంది కాదు. నీ కంటికి కనిపించే భౌతికంగా ఏది స్థిరంగా, నీ దేహం కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలు కాదు, నీ ఆస్తి కాదు, నీ భూములు కాదు. స్థిరమైనది అదృశ్యమైనవి. ఏవైతే కంటికి కనిపించవో, దేవుడు కంటికి కనిపించడు. పరలోకం, నీతివంతమైన జీవితం, ఇవన్నీ కంటికి కనిపించవు, కానీ నిత్యం ఉండేవి. ఈ సూత్రం ఎరిగినవాడు క్రైస్తవుడు. ఈ సూత్రం ఎరిగినవాడు రక్షింపబడినవాడు. నిస్వార్థమైన జీవితాన్ని కొనసాగించడానికి కంకణం కట్టుకున్నవాడు క్రైస్తవుడు అండి. స్వార్థపూరితంగా తన కొరకు, తన వెనకాల తన పిల్లల కొరకు దాచిపెట్టేవాడు కాదు. యేసు ప్రభు చెప్పేశాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు. దొంగ దొంగిలిస్తాడు, చెదలు పట్టిపోతుంది, అది మిమ్మల్ని విడిచిపెట్టిపోతుంది. పరలోకంలో ధనం కూర్చుకో. పరలోకంలో ధనం కూర్చుకోవడం ఎలాగో, ఇదిగో ఖైదులో ఉన్నవారిని కరుణించు, ఇబ్బందుల్లో ఉన్నవారికి నీ ధనంతో సహాయం చేయి. పరలోకపు స్వాస్థ్యాన్ని, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకో. బాప్తిస్మంలోనే కార్యక్రమాలు జరగాలి. నీ విశ్వాసం అదై ఉండాలి. అలాంటి విశ్వాసం లేకుండా బాప్తిస్మం చెల్లదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ రోజున అనేక మంది సంఘంలోకి వచ్చి కూడా సంఘంలో ధనవంతులైన వారు తమ ధనమును వదులుకోలేని దౌర్భాగ్యమైన